గురుగారు ఈ మధ్య రాహు గ్రహ దోషం తొలగిపోవటానికి రాహు దీపం పెడితే ఆ దోషాల నుంచి మనం బయటపడొచ్చని చెప్తున్నారు కదా! ఈ హ్మ్. రాహుకాల దీపాన్ని ఎలా పెట్టాలి? వాస్తవానికి ఏమిటంటే రాహువు అనేటువంటి అతని జాతకంలో నరాలకి, అదేవిధంగా స్త్రీలు వివాహం కాని వాళ్ళకి, అదేవిధంగా స్పైనల్ కార్డ్లో కొంతమందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవును. ఇటువంటి వాళ్ళకి కూడా రాహుకాల సమయంలో దీపం పెట్టండి అనేటువంటి విషయం చెప్తారు. ఓకే. దీన్ని శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాల సమయంలో రావి వేప కలిసి ఉన్న చెట్టు మొదట దగ్గరికి వెళ్ళి ఓకే. ఒక రాగి పాత్ర, రాగి ప్లేట్ తీసుకుని అందులో కళ్ళుప్పు ఉంచి అష్టదళ పద్మం కానీ నక్షత్ర వలయం కానీ ముగ్గు వేయాలి. ఓకే. దీంతో కుంకుమతో వేయాలి. ఓకే. కుంకుమతో వేసి పసుపు మధ్యలో ఉంచాలి. వాస్తవానికి ఏం చేస్తారంటే పసుపు ముగ్గు వేసి మధ్యలో కుంకుమ పెడతారు. ఇక్కడ కుంకుమతో ముగ్గు వేసి పసుపు మధ్యలో పెట్టి ఓకే. దానిలో ఒకటి తెల్ల జిల్లేడు పుష్పం ఉంచి ఓకే. దాని మీద మీరు ఒక ప్రమిద పెట్టి 7 వర్ణాల ఒత్తులు దొరుకుతాయి మీకు బయట. 7 రంగులతో చేసినటువంటి ఒత్తులు. ఆ ఒత్తు వేసి వెలిగించుకోవాలి. ఓకే. ఇది ఏ దేవాలయంలో అన్నా చేసుకోవచ్చు. ఓకే. రావి వేప కలిసి ఉండాలి. ఓకే. ఇలా మనం ఖచ్చితంగా 5 శుక్రవారాలు 5 మంగళవారాలు చేయగలిగితే, అంటే ఏదో ఒక వారం పెట్టుకోండి, అయితే శుక్రవారం లేదా మంగళవారం ఓకే. ఇలా పెట్టగలిగితే కనుక మీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఓకే. ఆ రోజు మాత్రం ఒక పూటే భోజనం చేయాలి, నేల మీదే పడుకోవాలి. ఫ్రూట్స్ తినమన్నాం కదండి, పావు కేజీలు కాదు, ఒక 2 అరటిపళ్ళు, గ్లాసుడు పాలు, లేదా ఒక యాపిల్, గ్లాసుడు పాలు, అంతే. ఇలా చేసి నవనాయకాయ నమః సర్వం శ్రీ రాహుదోష నివృత్తి సిత్యర్థం అని చెప్పుకుని దీపం వెలిగించుకుని మీ మనసులో కోరిక చెప్పుకుని చక్కగా వెనక్కి వచ్చేయచ్చు. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. పరమేశ్వర